హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ది ఛానల్. ఈ వీడియోలో మనం చూడబోతున్న ఆనంద శ్రీ బాల అని చెప్పి ఒక మలయాళం మూవీ. సో ఈ మూవీ మనం చూసుకుంటే కనుక అమెజాన్ ప్రైమ్లో అయితే వచ్చింది. అండ్ ఈ మూవీ జనరల్ వచ్చేసి ఒక మర్డర్ మిస్టరీ ఫిలిం. అండ్ ఈ మూవీ మొత్తం చూసిన తర్వాత నా ఒపీనియన్ చెప్పడం నాకైతే పర్వాలేదు చూడడానికి అనిపించింది. ఒక డీసెంట్ మర్డర్ మిస్టరీ ఫిలిం. అండ్ ఇప్పుడు సినిమా స్టోరీ విషయానికి వస్తే కనుక సో ఒక మెర్లిన్ చెప్పి ఒక అమ్మాయి అయితే ఉంటుంది. సో తను బేసికలీ ఒక లా కాలేజ్ స్టూడెంట్. సో తను మిస్ అయింది అని చెప్పి సో వాళ్ళ పేరెంట్స్ అయితే పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ అయితే ఇస్తారు. అండ్ కంప్లైంట్ అయిన తర్వాత కంప్లైంట్ ఇచ్చిన తర్వాత పోలీసులు మనం చూసుకుంటే కనుక మీ అమ్మాయి సూసైడ్ చేసుకుంది అని చెప్పి ఆ కేసు అయితే క్లోజ్ చేస్తారు. సో అప్పుడు బేసికలీ మన అపర్ణ ఉంది కదా, సో అపర్ణ దాస్ అనుకుంటే సో బీస్ట్ మూవీలో తనైతే యాక్ట్ చేసింది. సో తను ఒక బేసికల్ జర్నలిస్ట్. సో తను అన్సాల్వ్డ్ కేసెస్ అని చెప్పి ఒక ఆర్టికల్ అయితే రాస్తుంది. సో అప్పుడు ఈ కేసు గురించి తనకైతే తెలుస్తుంది. అండ్ మన అపర్ణ దాస్ అయిన ఫ్రెండ్ అయినా మన హీరో వచ్చేసి తనైతే బేసికల్ ఒక పోలీస్ ఆఫీసర్ అయితే అవుదామని చెప్పి అనుకుంటాడు. సో తను ఈ కేసుని ఎలా సాల్వ్ చేశాడు అనేది మిగతా స్టోరీ. ముందుగా ఈ సినిమాలో ప్లస్ పాయింట్స్ గురించి మనం మాట్లాడుకుంటే కనుక స్టోరీ అండ్ స్క్రీన్ ప్లే. సో స్టోరీ అయితే బాగుంది. సో ఒక మర్డర్ మిస్టరీ ఫిలిం, దాని దగ్గర కథలో కూడా కొంచెం సస్పెన్స్ ఎలిమెంట్ అయితే ఉంది. అండ్ స్క్రీన్ ప్లే కూడా మనకి ఒక మర్డర్ మూవీ మిస్టరీస్ ఎలా ఉంటాయి అన్ని కూడా బాగానే ఉంది. మ్యాక్సిమం మనకి స్క్రీన్ ప్లే అంతా బాగుంది అని చెప్పడం కంటే మనకి ఎక్కడ బోర్ అయితే కొట్టదు. అండ్ ఇన్వెస్టిగేషన్ సీన్స్ అయితే బాగుంటాయి. అండ్ ఒక్కొక్క క్లూ బేస్ చేసుకొని సో ఇన్వెస్టిగేషన్ అంతా ఎలా ప్రాసెస్ చేస్తారు అని చెప్పి ఆ సీన్స్ అన్ని కొంచెం బాగానే ఉన్నాయి. సో హీరో ఒక చెక్ లిస్ట్ అయితే పెట్టుకోవడం అండ్ లాస్ట్ సీసీటీవీ ఫోటేజ్ కలెక్ట్ చేయడం ఇదంతా కొంచెం ఇంట్రెస్టింగ్ అయితే ఉంటుంది. అండ్ హీరో అండ్ ఓల్డ్ యాక్టర్స్ అయినా సంగీత అని చెప్పి సో మన తెలుగు పెళ్ళమూరు వెళ్తే హీరోయిన్ సంగీత అయితే కాదు, సో మలయాళంలో ఇంకొక సంగీత అయితే ఉంది. సో తను ఓల్డ్ యాక్టర్. సో 90sలో యాక్ట్ చేసిన హీరోయిన్. సో తను ఈ మూవీలో హీరోకి మదర్ క్యారెక్టర్ అయితే చేయడం అయితే జరిగింది. సో తను వచ్చిన సీన్స్ అనేవి కూడా కొంచెం బాగానే ఉన్నాయి. హీరోకి పాస్ట్లో కూడా ఒక ప్రాబ్లం అయితే ఉంటుంది. సో పాస్ట్ అండ్ ప్రెజెంట్ తగ్గట్టు హీరో యాక్టింగ్ అయితే బాగానే ఉంటుంది. అండ్ క్లైమాక్స్లో కిల్లర్ ఎవరు తనది అంతా ఎందుకు చేశాడని చెప్పి సో ఆ సీన్స్ కూడా అయితే బాగానే ఉన్నాయి. అండ్ టెక్నికల్ డిపార్ట్మెంట్స్ విషయానికి వస్తే కనుక బ్యాక్గ్రౌండ్ స్కోర్ బాగుంది అండ్ సినిమాటోగ్రఫీ బాగుంది. అండ్ ఇప్పుడు సినిమాలో నెగిటివ్స్ గురించి మనం మాట్లాడుకుంటే కనుక ప్రతి మలయాళం సినిమాకి చెప్పి ఒకే ఒక నెగిటివ్ పాయింట్ స్లోనెస్. సో ఈ మూవీ కూడా కొంచెం స్లోగా అయితే ఉంటుంది. అండ్ ఈ మూవీ పేస్ అనేది కొంచెం కొంచెం స్పీడ్గా వెళ్ళుంటే బాగుండేది. అండ్ ఓవరాల్ ఈ మూవీ గురించి చెప్పాలంటే కొంచెం గోలం కూమెన్ లాగా కొంచెం స్లో బన్ మర్డర్ మిస్టరీ మూవీ. అండ్ ఈ మూవీకి నేను ఇస్తున్న రేటింగ్ 3/5. అండ్ ఈ మూవీని మీరు చూడాలనుకుంటే అమెజాన్ ప్రైమ్లో మలయాళం వర్షన్ విత్ ఇంగ్లీష్ సబ్ టైటిల్స్ అయితే ఉంది, బట్ తెలుగు డబ్డ్ వర్షన్ అయితే లేదు. అండ్ ఈ మూవీ ఫ్యామిలీ వాచబుల్ అంటే చేసి ఇది ఫ్యామిలీ వాచబుల్, ఎలాంటి అడల్ట్ కంటెంట్ అయితే ఈ మూవీలో అయితే లేదు. ఈ వీడియో మీకు నచ్చితే కనుక లైక్ కొట్టి షేర్ చేసి మీ ఫ్రెండ్స్ అందరూ సబ్స్క్రైబ్ చేయించండి. అండ్ మీకు ఇంకా వేరే సినిమా రివ్యూస్ కొనుక్కుంటే కింద కమెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.